ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి చుక్కల్ మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటాన్ని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సాయకర్ణ మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడిన చాకలి ఐలమ్మ చేసిన సేవలు మరువలేనివని అన్నారు. కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు రెబల్ సాయి, మాజీ జడ్పీటీసీ సాయి గౌడ్, దాదారపు పటేల్, పీఎస్ఈఎస్ చైర్మన్ శివానందప్ప, మాజీ ఎంపీటీసీ సతీష్ పటేల్, బీజేపీ మండల అధ్యక్షులు కుర్మా బాలాజీ, అసంతపుర వినోద్, వాసరి రమేష్, వినోద్ గౌడ్, బాలాజీ, గోరఖ్నాథ్ పాల్గొన్నారు. లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి. జై లక్ష్మణ్ బాపూజీ की जय. కొండా లక్ష్మణ్ బాపూజీ की जय. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు వర్ధిల్లాలి. 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 జై మార్కండేయ. జై మార్కండేయ. అసలైన నిదర్శనాన్ని మనం చూపెట్టాలంటే చాకలైలమ్మ గారి విగ్రహాన్ని మనం చూపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ తెలంగాణ ఇప్పుడు కూడా బ్రిటిషర్ల చేత అణచివేయబడలే, నిజాముల చేతిలో కూడా అణచివేయబడలే. మనం అణచివేయబడ్డది పెత్తందారుల చేతుల్లో, పెట్టుబడిదారుల చేతుల్లో. ఒక 500 ఎకరాల కలిగిన భూమి కలిగిన రామచంద్ర రెడ్డి చాకలైలమ్మ గారి భూమిని 2-3 ఎకరాలు కౌలు చేసే భూమిపై అక్రమంగా లాక్కునే ప్రయత్నం చేసింది. కేవలం అది వారిపైన కావచ్చు, వారి సామాజిక వర్గం పైన కావచ్చు దాడి కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు సామాజిక వర్గం చేతుల మీద జరిగిన దాడి. కాబట్టి మనందరికీ తెలుసు, చాకలైలమ్మ ఒక పోరాటం లేకపోతే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, మన చేతిలో భూమి ఉండేది కాదు. కేవలం భూమిపైన ఒక సామాజిక వర్గం యొక్క పెట్టుబడిదారి యొక్క వారి నీడలో మాత్రమే భూములు ఉండాలన్న విధానానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరి హక్కు, మరీ ముఖ్యంగా ఏ సామాజిక వర్గం అయితే భూమిని దున్నుతుందో ఆ సామాజిక వర్గ ప్రజల హక్కుని చాకలైలమ్మ గారు కొట్లాడడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహం కోసం పాకులాట జరుగుతూ ఉన్నది. ఆ తల్లియా ఈ తల్లియా అని. కానీ నిజంగా తెలంగాణ తల్లికి మనం ఉడుపు ఇవ్వాలనుకుంటే చాకలైలమ్మ గారి ఫోటోను పెట్టాలి. చాకలైలమ్మ గారిని తెలంగాణ తల్లిగా అభివర్ణించడం, వారిని గుర్తించడం అన్నది ఈ సామాజిక కేవలం చాకలైలమ్మ అది ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు గుర్తింపు అవుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక